యుద్ధం అక్కడ, సెగ ఇక్కడ. తుపాకీ గుండు ఇరాన్ అమెరికా మధ్య పేలితే దాని దెబ్బ మాత్రం మన దేశంలో సామాన్యుడి జేబుకు తగులుతోంది. అక్కడ యుద్ధం మొదలైతే ఇక్కడ మన వంటింట్లో మంటలు రేగుతున్నాయి. అసలు వాళ్ళ గొడవకి మన పెట్రోల్ రేట్లకి లింక్ ఏంటి? భారత్పై ఈ ధరల యుద్ధం ప్రభావం ఎంత? మే 15 దేశవ్యాప్తంగా సామాన్యుడికి బ్యాడ్ న్యూస్. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ భగ్గుమన్నాయి. కాకపోతే ఒక్కరోజే ఏకంగా ₹3.60 వరకు పెరగటం అంటే సామాన్య విషయం కాదు. హైదరాబాద్లో అయితే లీటర్ పెట్రోల్ ధర 110 దాటేసింది. అంటే బండి తీయాలంటే భయపడే పరిస్థితి అన్నమాట. కానీ గమనించారా, ఢిల్లీలో ధరలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, తిరువనంతపురంలో మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఒకటైతే, అసలు మూల కారణం మాత్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమాసియా. ఈ యుద్ధం వల్ల భారత్ ఎందుకు నష్టపోతోంది ఒక్కసారి లోతుగా పరిశీలిద్దామా? ఒకటి, హార్ముజ్ జలసంధి. ఇది ప్రపంచానికి లైఫ్ లైన్. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 నుంచి 90% విదేశాల నుంచే కొంటుంది. ఇరాన్, అమెరికా ఉద్రిక్తతల వల్ల చమురు ట్యాంకర్లు ప్రయాణించే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు మూతపడే ప్రమాదం ఉంది. ప్రపంచ చమురులో 20% ఈ చిన్న మార్గం నుంచే వెళ్ళాలి. అది ఆగిందంటే సప్లై కట్, రేట్లు మాత్రం డబల్. ఇక రెండో అంశం, బ్యారెల్ ధర $100 ప్లస్ అవ్వటం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే మన దగ్గర ఆయిల్ కంపెనీలు వెంటనే ఆ భారాన్ని ప్రజల మీదకు నెట్టేస్తాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర $100 దాటడం భారత్ లాంటి దేశాలకు పెద్ద తలనొప్పి. ఇక మూడో అంశం, నిత్యావసరాల ధరల మంట. కేవలం పెట్రోల్ ధర పెరగడం అంటే బండి ఖర్చు పెరగడం మాత్రమే కాదండోయ్. డీజిల్ రేట్ పెరిగితే లారీ రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాని ద్వారా కూరగాయలు, పప్పులు, పాలు ఇలా ప్రతిదీ పెరుగుతాయి. ఆహార ద్రవ్యోల్బణం 10% పెరిగే అవకాశం ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నాలుగో అంశం, ఎగుమతులకి బ్రేక్ పడ్డం. మన ఎగుమతుల్లో సహం కంటే ఎక్కువ గల్ఫ్ మార్గం ద్వారానే జరుగుతాయి. యుద్ధం వల్ల షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెరిగిపోవడంతో మన వ్యాపారవేత్తలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అక్కడ అగ్రరాజ్యాల అహంకారం, ఇక్కడ మధ్యతరగతి వాడి సంసారం. వాళ్ళు క్షిపణిలు వదులుతూ ఉంటే ఇక్కడ మన బతుకు బండి చక్రం ఆగిపోయేలా ఉంది. యుద్ధం ఎవరికైనా వినాశనమే, కానీ మనకు మాత్రం ఆర్థిక శాపం అవుతుంది. మీ సిటీలో పెట్రోల్ రేటు ఈరోజు ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇలా ధరలు పెరుగుతూ పోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.